హలో స్టూడెంట్, ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆధునిక చరిత్రలో భాగంగా మన క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాం కదా. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆంధ్ర చరిత్రలో ప్రముఖ వ్యక్తులు అనమాట. సో కంపెనీ పాలనలో ప్రముఖ వ్యక్తులు ఉంటారు. కంపెనీ పాలన అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారనమాట. ప్రముఖ వ్యక్తులు అయితే ఉంటారు. ఆ వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం అని చెప్పాము. అందులో ప్రధానంగా థామస్ మన్రో, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, కల్నల్ మెకంజీ, బెంజమిన్ షూల్జు, తర్వాత బిషప్ కాల్డ్వెల్డ్, జేఏ బోయల్. సో వీళ్ళందరూ కూడా కంపెనీ పాలనలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ థామస్ మన్రో గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం డిస్కస్ చేసుకునేది థామస్ మన్రో గురించి. సో థామస్ మన్రో కూడా ఈ రాయలసీమ రీజియన్స్ వస్తారు. ఈయన 1761 నుంచి 1827 వరకు అయితే ఉంటారనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం థామస్ మన్రో ఏ విధంగా ఆంధ్ర రీజియన్లోకి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎటువంటి పదవి ద్వారా వచ్చాడు, ఎటువంటి సేవలు చేశాడు, ఎటువంటి పనులు చేశాడు అనే మనం ప్రధానంగా చూద్దాము. ఇలా సిపి బ్రౌన్ తర్వాత రిమైనింగ్ కూడా సిపి బ్రౌన్, థామస్ మన్రో తర్వాత సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, మెకంజీ అందరి గురించి వరుసగా ప్రతి ఒక్క అంశం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి థామస్ మన్రో. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది థామస్ మన్రో 1761 నుంచి 1761 నుంచి 1827 వరకు. సో 1761 నుంచి 1827 వరకు. సో ఈయన జన్మస్థలం అనమాట. అసలు థామస్ మన్రో ఎక్కడ పుట్టాడు? సో థామస్ మన్రో పుట్టిన స్థలం వచ్చేసి జన్మస్థలం ఇది వచ్చేసి గ్లాస్గో అనమాట. ఇది ఇంగ్లాండ్ కింద ఉంటుంది, ఇంగ్లాండ్లో. సో గ్లాస్గో, ఇంగ్లాండ్ అప్పుడు ఇంగ్లాండ్ పాలన కింద ఉంటుంది గ్లాస్గో. కాబట్టి థామస్ మన్రో జన్మించిన స్థలం వచ్చేసి గ్లాస్గో. సో గ్లాస్గో ప్రాంతంలో 1761 సంవత్సరంలో, అంటే 1761 సంవత్సరంలో ఎక్కడ పుడతారు? గ్లాస్గో అనే ప్రాంతంలో. సో ఇంగ్లాండ్ కింద ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి గ్లాస్గో అనే ప్రాంతంలో థామస్ మన్రో జన్మిస్తాడు. అయితే ఆయన జన్మించిన తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 అనమాట. సో 18 సంవత్సరాల వయసులో, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన సోల్జర్గా ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. సో ఈ పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏజ్ సోల్జర్, సైనికుడిగా ఉంటాడు. సైనికుడిగా అంటే భారతదేశానికి సైనికుడిగా వస్తారు. సో కాబట్టి ఇండియాకి థామస్ మన్రో ఎప్పుడు వచ్చాడు? సో ఇండియాకి థామస్ మన్రో వచ్చేసి ఆంగ్లో మైసూర్ వార్లు, టిప్పు సుల్తాను, హైదర్ అలీ ఉంటారు కదా, వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య యుద్ధాలు జరుగుతున్న క్రమంలో ఆ సమయంలో ఒక సోల్జర్గా వస్తాడు. ఎవరి తరపున? బ్రిటిష్ వాళ్ళ తరపున ఒక సైనికుడిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఏ టైంలో వచ్చాడు థామస్ మన్రో? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి థామస్ మన్రో. మనం చూస్తున్న ఈ వ్యక్తి థామస్ మన్రో ఆంగ్లో మైసూర్ వార్స్ అనమాట. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, అది కూడా ఏ సైనికుడిగా ఎప్పుడు వచ్చాడంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఒక సైనికుడిగా భారతదేశానికి అయితే వస్తాడు. సో భారతదేశానికి వస్తాడు. అప్పుడు థామస్ మన్రో యొక్క వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. సో 19 సంవత్సరాల వయసులో సైనికుడిగా భారతదేశానికి రావడం జరుగుతుంది. సో రావడమే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పాల్గొంటాడు సైనికుడిగా. కాబట్టి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరో జరుగుతుందంటే టిప్పు సుల్తాన్ ఉంటాడు ఈ టైంలో. టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిష్ అనమాట. టిప్పు సుల్తాన్కి అలానే బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగే యుద్ధం అనమాట. ఇందులో బ్రిటిష్ వాళ్ళు గెలిచి టిప్పు సుల్తాన్ ఓడించి వీళ్ళు సంధి చేసుకుంటారు. 3 times శ్రీరంగపట్నం అని చెప్పేసి సంధి చేసుకుంటారు. సో అర్థమైందా? కాబట్టి ఈ థామస్ మన్రో ఎక్కడో గ్లాస్గో ప్రాంతంలో పుట్టి ఒక సోల్జర్గా 19 సంవత్సరాలప్పుడే భారతదేశానికి వచ్చి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పాల్గొంటాడు. సో తర్వాత ఇతను బాగా సేవలు చేస్తాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా సేవలు చేసి అతి తక్కువ టైంలోనే చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు. ఎందుకంటే ఈయనకు కృషి అలా ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చేసిన సేవలు అనేవి గుర్తించి కార్నవాలిస్ ఏం చేస్తారంటే, సో ఇప్పుడు కార్నవాలిస్ ఉంటాడు. కార్నవాలిస్ అపాయింటెడ్ కెప్టెన్ ఓవర్ యాజ్ ది రెవెన్యూ ఆఫీసర్ అండ్ బారామహల్ అండ్ మన్రో యాజ్ ది సబార్డినేట్ అనమాట. సో బారామహల్ అంటే చెన్నై దగ్గర, సేలం దగ్గర ఉంటుంది. సేలం దగ్గర ఉన్నటువంటి బారామహల్. సో బారామహల్ అనే ఒక ఏరియాకి రెవెన్యూ ఆఫీసర్గా ఎవరిని అపాయింట్ చేస్తారంటే కెప్టెన్ రీడ్ని. సో రెవెన్యూ ఆఫీసర్ ఎవరు ఉంటారంటే కెప్టెన్ రీడ్ అనమాట. సో కెప్టెన్ రీడ్ వచ్చేసి చూడండి కార్నవాలిస్ ఆ టైంలో. సో కార్నవాలిస్ కెప్టెన్ రీడ్ని బారామహల్ అనే ప్రాంతానికి రెవెన్యూ ఆఫీసర్గా అపాయింట్ చేస్తాడు. అయితే ఈ కెప్టెన్ రీడ్కి అసిస్టెంట్గా సబార్డినేట్గా ఎవరిని అపాయింట్ చేస్తారంటే థామస్ మన్రోని. కాబట్టి కెప్టెన్ రీడ్కి సబార్డినేట్ ఎవరంటే
థామస్ మన్రో. సో అర్థమైందా? సో థామస్ మన్రో వచ్చేసి సోల్జర్ దగ్గర నుంచి ప్రమోషన్స్ పొంది ఇక్కడ కెప్టెన్ రీడ్కి సబార్డినేట్గా పనిచేస్తాడు. ఆ ప్రాంతం ఏంటి? బారామహల్. సో బారామహల్ అంటే ఎక్కడ ఉంటుందంటే సేలం. మనకి చెన్నై ఉంది కదా, మద్రాసు, తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి సేలం ఆ రీజన్స్లో బారామహల్ అనే ప్రాంతానికి సబార్డినేట్గా సహాయకుడిగా ఉంటాడు. ఎవరికి సహాయకుడిగా ఉంటాడంటే కెప్టెన్ రీడ్కి అనమాట. సో ఇక్కడ మొత్తం ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు? కార్న్వాలిస్ కెప్టెన్ రీడ్ని బారామహల్కి రెవెన్యూ ఆఫీసర్గా నియమిస్తాడు. ఆ రెవెన్యూ ఆఫీసర్ అటువంటి కెప్టెన్ రీడ్ కింద సబార్డినేట్గా థామస్ మన్రో ఉంటాడు. సో అర్థమైంది ఎంతవరకు? సో ఇలా ప్రమోషన్ పొందుతాడు థామస్ మన్రో. మళ్ళీ 1798లో హీ వాజ్ అపాయింటెడ్ ది సౌత్ కెనరా రీజన్. సో మళ్ళీ ఇతన్ని దక్షిణ కెనరా రీజన్. సో మనకి కెనరా రీజన్ తెలుసు కదా, కర్ణాటక ప్రాంతంలో. సో దక్షిణ కెనరా రీజన్ అనమాట, కెనరా ప్రాంతం. సో దక్షిణ కెనరా ప్రాంతానికి మళ్ళీ అక్కడ పంపిస్తారు ఎవరిని? థామస్ మన్రోని. ఇక్కడ నుంచి బారామహల్లో రెవెన్యూ ఆఫీసర్ అటువంటి కెప్టెన్ రీడ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు సహాయకుడిగా. తర్వాత అక్కడి నుంచి 1798లో ఎక్కడ పంపిస్తారంటే దక్షిణ కెనరా ప్రాంతానికి మళ్ళీ అధికారిగా థామస్ మన్రోని అయితే బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది. ఇలా థామస్ మన్రో యొక్క ప్రయాణం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఎక్కడా కూడా తెలుగు ప్రాంతాలకి థామస్ మన్రోకి ఎటువంటి అటాచ్మెంట్ లేదు. ఎక్కడా కూడా ఇద్దరికి సంబంధించి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు మొదలవుతాయి అనమాట. సో ఎలా ప్రయాణమైంది? గ్లాస్గోలో జన్మించాడు. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భారతదేశానికి సోల్జర్గా వస్తాడు. తర్వాత బారామహల్లో ఉన్నటువంటి కెప్టెన్ రీడ్కి సహాయకుడిగా పనిచేస్తాడు. తర్వాత దక్షిణ కెనరా ప్రాంతానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అపాయింట్ చేస్తాడు అనమాట. అక్కడికి వెళ్తాడు. సో అక్కడికి కూడా వెళ్తాడు. తర్వాత చూస్తే థామస్ మన్రో గురించి, మన్రో ఇంప్లిమెంటెడ్ రైతువారి. చూడండి, రైతువారి ఆ సిస్టమ్ ఫస్ట్ టైం ఇన్ ది బారామహల్. అయితే ఈ రైతువారి సిస్టమ్ మనం చెప్పుకున్నాం కదా, రైతువారి సిస్టమ్. సో రైతువారి విధానం. సో ఇదేంటిది? ల్యాండ్ రెవెన్యూకి సంబంధించింది అనమాట. సో రైతువారి పద్ధతి మనం ఇంతకుముందు ఎలా చెప్పుకున్నాము? రాయలసీమ ప్రాంతాల్లో అంటే దత్త మండలాల్లో థామస్ మన్రో తీసుకొచ్చాడని చెప్పుకున్నాం, అవునా కాదా? సో దత్త మండలాలు తీసుకొచ్చాడు. సో దత్త మండలాల కంటే ముందే ఈ యొక్క ఎవరు? థామస్ మన్రో బారామహల్ ప్రాంతం తీసుకొస్తాడు. బారామహల్ ఎందుకంటే ఇక్కడ కెప్టెన్ రీడ్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ ఉంటాడు అప్పుడు. సో బారామహల్లో మొట్టమొదటిసారి తీసుకొస్తాడు. తర్వాత దత్త మండలాలకి కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ తీసుకొస్తాడు. సో అర్థమైందా? సో కాబట్టి ఈ రైతువారీ పద్ధతి అంటే ఏంటి? ల్యాండ్ రెవెన్యూ లాగా అనమాట. సో ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ పన్ను అనేది, భూమి పన్ను అనేది డైరెక్ట్గా రైతులే ప్రభుత్వానికి పే చేస్తారు. సో ప్రభుత్వానికి కడతారనమాట. దాన్ని ఏమంటారంటే రైతువారీ పద్ధతి అంటారు. అదే జమీందారీ పద్ధతి అంటే ఏంటి? జమీందారీ పద్ధతి అంటే సో డైరెక్ట్గా ఈ యొక్క ప్రజలు అనేవాళ్ళు జమీందారికి పే చేస్తారు. జమీందారు ఆ డబ్బు మొత్తాన్ని ఎవరికి పే చేస్తారు? ప్రభుత్వానికి పే చేస్తాడు. సో ప్రభుత్వానికి పే చేస్తాడు. దాన్ని జమీందారీ వ్యవస్థ అంటారు. కాబట్టి జమీందారీ వ్యవస్థలో మధ్యవర్తి ఉంటాడు జమీందారుగా, ప్రభుత్వానికి రైతులకు మధ్యలో. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి మధ్యవర్తి అనే ఉండడు అనమాట. సో అర్థమైందా? ఇలా ఇంతవరకు అర్థమైందా? కాబట్టి రైతువారీ సిస్టమ్ మొట్టమొదటి ఏ ప్రాంతం తీసుకొచ్చారంటే బారామహల్లో తీసుకొచ్చారు. ఆ బారామహల్ ప్రాంతంలో రైతువారీ వ్యవస్థని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు తీసుకొచ్చారంటే థామస్ మన్రో. సో తర్వాత 1799 నుంచి 1800 మధ్యలో హీ వర్క్డ్ యాజ్ ది కలెక్టర్ ఆఫ్ సర్కార్ డిస్ట్రిక్ట్స్. సో తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఇప్పుడు వస్తాడు. సో ఆంధ్ర తీర ప్రాంతానికి, సో తీర ప్రాంతం ఆంధ్రాలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి ఇప్పుడు థామస్ మన్రో రావడం జరుగుతుంది. సో కలెక్టర్గా పనిచేస్తాడు. కాబట్టి థామస్ మన్రో ఆంధ్ర ప్రాంతంలో, సో ఆంధ్ర ప్రాంతంలో తీర ప్రాంతాలకి సర్కార్లు అంటాం కదా, సర్కార్లు అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? సో మనకి ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు వరకు ఉంటాయి అన్నమాట సర్కార్లు. అలానే మొత్తం మనకి తీర ప్రాంతం అంతా కూడా సర్కార్లు అంటారు ఆంధ్రాలో. ఈ సర్కారు ప్రాంతాలకి కలెక్టర్గా వస్తాడు. కానీ తక్కువ టైమే ఉంటాడు, చాలా తక్కువ టైమే థామస్ మన్రో ఇక్కడ కలెక్టర్గా పనిచేస్తాడు. తర్వాత మళ్ళీ అతన్ని రాయలసీమ జిల్లాలకి, సో రాయలసీమ జిల్లాలకి కలెక్టర్గా పంపిస్తారు. ఇక్కడే థామస్ మన్రో యొక్క ప్రయాణం మొదలవుతుంది. సో పెద్ద మొత్తంలో అతని జీవితంలో ఉన్నటువంటి పెద్ద ఘట్టం అనేది సో ఈ విధంగా థామస్ మన్రో సో దత్త మండలాలకి, ఈ దత్త మండలాలకి కలెక్టర్గా రాగానే ఫస్ట్ టైం చేశారు పాలేగార్స్ని అణచివేస్తారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు పాలేగార్లు, సో పాలేగార్ల మొత్తాన్ని కూడా ఆయన యొక్క ఆర్మీ అధికారి ఉంటారు. సో ఆర్మీ అధికారి క్యాంప్బెల్ సహాయంతో, ఎవరి సహాయంతో? క్యాంప్బెల్. సో క్యాంప్బెల్ యొక్క సహాయంతో మొత్తం ఉయ్యాలవ నరసింహారెడ్డి లాంటి పాలేగార్లు మొత్తంగా అణచివేస్తారు అనమాట. ఉయ్యాలవ నరసింహారెడ్డిని పట్టుకొని చాలా తిరుగుబాటు చేస్తారు బ్రిటిష్ వాళ్ళ మీద. ఆ దువ్వూరు, అలానే నెక్స్ట్ కోయిలకుంట్ల. సో ప్రధానంగా మనం చూసుకుంటే కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి కోయిలకుంట్ల, సో కోయిలకుంట్ల, ఇంకోటి వచ్చేసి దువ్వూరు అనమాట, దువ్వూరు. సో దువ్వూరు ఈ ప్రాంతాల మీద ఈ బ్రిటిష్ ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడ బ్రిటిష్ యొక్క కార్యాలయాలు ఉంటాయి అనమాట.
వీటి మీద అటాక్ చేసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి మిగతా పాలేగారులు అక్కడ ఉన్నటువంటి ఖజానా ఆయుధ సామాగ్రి అన్ని కూడా దోచుకుని బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా పోరాటం చేస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో ఈ థామస్ మన్రో క్యాంబెల్ అనే ఆర్మీ అధికారి సహాయంతో సో మొత్తాన్ని అక్కడ ఉన్న పాలేగారులు మొత్తంగా అణచివేస్తాడు అనమాట. సో అర్థమైందా? సో ఫైనల్ గా కోయిలకుంట దగ్గర ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకుని వాళ్ళు ఉరిదీస్తారు. సో దీంతో పాలేగారుల మొత్తం అణచివేస్తాడు. అలానే రైతువారీ సిస్టమ్ తీసుకొస్తాడు. ఎక్కడ? సిరిడి జిల్లాలో దత్త మండలాల్లో రైతువారీ వ్యవస్థ తీసుకొస్తాడు. సో రైతువారీ వ్యవస్థ అంటే రైతులే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా సో పన్ను పే చేయడం గవర్నమెంట్ కి. ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి సర్వే చేస్తారు, భూమి సర్వే చేస్తారు. ఈ భూ సర్వే ప్రకారం 2 రకాల ల్యాండ్ అనమాట. ఒకటి సారవంతమైంది, ఇంకోటి అసారవంతమైంది అంటే సారవంతం కానిది. ఈ 2 ల్యాండ్స్ లో సారవంతమైన వాటికి ఎక్కువ పన్ను, సారవంతం లేని దానికి తక్కువ పన్ను. అంటే భూ సర్వే చేసి ఈ సర్వే ప్రకారం భూమి సర్వే ప్రకారము సారవంతంగా ఉన్న వాటికి ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ అనమాట. అంటే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి పన్ను. సారవంతం కాని వాటికి పంటలు సరిగా పండవు కాబట్టి, అంటే మనం మాగాని మెట్ట ప్రాంతం అంటాం కదా, సో ఆ విధంగా ఇలా ఉంటుంది. సో ఫైనల్గా థామస్ మన్రో తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు 1807లో. సో కాబట్టి ఎన్ని సంవత్సరాలు చేశాడు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఈ యొక్క దత్త మండలాలకి. సో దత్త మండలాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. దత్త మండలాలు అంటే రాయలసీమ ప్రాంతం. సో రాయలసీమ ప్రాంతానికి 7 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి తర్వాత ఇంగ్లాండ్ అయితే వెళ్తారు. కొంత పని మీద ఇంగ్లాండ్కి వెళ్తాడు. మళ్ళీ ఇండియాకి 1814లో వస్తాడు. మళ్ళీ 7 years తర్వాత. సో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చి స్టేడ్ 4 years అనమాట. 4 years. మళ్ళీ 4 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడనమాట, భారతదేశంలో ఉంటాడు. సో ఈ 4 సంవత్సరాలు భారతదేశంలో ఏమేం చేశాడు, ఎటువంటి పనులు చేశాడో మనం చూద్దాం. అయితే థామస్ మన్రోకి సంబంధించిన ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఇతను తెలుగు చాలా బాగా మాట్లాడతాడు అనమాట. సో బ్రిటిష్ అధికారుల్లో తెలుగు నేర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి. సో తెలుగును చాలా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి సో బ్రిటిష్ అధికారి అనమాట ఈయన. సో సీడెడ్ డిస్ట్రిక్ట్స్, సో రాయలసీమ ప్రాంతాల్లో చాలా మంది ఇతన్ని గౌరవిస్తారు. వాళ్ళ కొడుకులకు పేర్లు కూడా మన్రోలప్ప అనే పేరు పెట్టుకుంటారు అప్పట్లో. చూద్దాం అది కూడా. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి తెలుగు మాట్లాడే బ్రిటిష్ అధికారుల్లో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే థామస్ మన్రో తెలుగు అయితే బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ రిమైనింగ్. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ 7 సంవత్సరాల నుండి మళ్ళీ ఇండియాకి వస్తారు కదా. ఈసారి ఇతను ఏం చేస్తారంటే ఇండియాకు రావడము ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది జ్యుడిషియల్ కమిషన్ అనమాట. ఒక న్యాయానికి సంబంధించిన సో న్యాయ కమిషన్ అంటారు కదా. సో న్యాయ కమిషన్, సో జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించిన కమిషన్కి ప్రెసిడెంట్ గా ఉంటారు, అధ్యక్షుడిగా ఉంటారు అనమాట. సో అక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి రాగానే భారతదేశానికి ఇప్పుడు మళ్ళీ దత్త మండలం కలెక్టర్గా ఉండడు. సో దత్త మండలం కలెక్టర్గా 7 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో 7 సంవత్సరాలు ఉండి తిరిగి వస్తాడు. తిరిగి రావడమే ఆయన జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్గా వస్తాడు. ఎవరు? థామస్ మన్రో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్గా భారతదేశానికి వస్తాడు. సో తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తారంటే గవర్నర్కి మద్రాస్కి గవర్నర్గా పనిచేస్తాడు, గవర్నర్ ఆఫ్ మద్రాస్. తర్వాత మద్రాసు గవర్నర్గా పనిచేస్తాడు ఎవరు? థామస్ మన్రో. సో 1820 నుంచి 1820 సంవత్సరం నుంచి 27 వరకు 1820 నుంచి 27 వరకు 7 సంవత్సరాలు మద్రాస్కి, సో మద్రాస్ ప్రాంతానికి గవర్నర్గా పనిచేస్తాడు ఎవరు? థామస్ మన్రో. సో చూద్దాం ఇక్కడ ఏమేమి జరిగాయో. సో మన్రో కేమ్ టు ఇండియా ఫర్ ది ఫోర్త్ అండ్ లాస్ట్ టైం. మళ్ళీ ఈ జ్యుడిషియల్ కమిషన్తో మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్తాడు, మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఇలా 4th టైం, ఇదే లాస్ట్ టైం అనమాట. థామస్ మన్రో ఇండియాకి తిరిగి రావడం ఇదే చివరిసారి. ఇలా ఇండియాకి వచ్చిన తర్వాత 1820లో వస్తాడు. 20 నుంచి 27 వరకు మద్రాస్ గవర్నర్గా ఉంటాడు. టేకప్ న్యూ పోస్ట్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ మద్రాస్. సో కాబట్టి మద్రాస్ గవర్నర్గా మొత్తం 7 సంవత్సరాలు అయితే ఉంటాడు. 7 సంవత్సరాలు మద్రాస్కి గవర్నర్గా ఉంటాడు. తర్వాత మనం చూస్తే ఆన్ ది టూర్ ఆఫ్ కర్నూల్ హీ వాస్ డైడ్ డ్యూ టు ది కలరా ఎట్ ది పత్తికొండ ఇన్ 1827. ఆయన మద్రాస్ గవర్నర్గా ఉంటాడు. అంటే మద్రాస్ అంటే ఏంటి? సో మద్రాసులో తమిళనాడే కాకుండా, సో తమిళనాడు ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం కూడా ఉంది కదా. సో తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతం కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది మొత్తం. కాబట్టి ఇక్కడ కర్నూలు ప్రాంతానికి వస్తాడు. కర్నూలు ప్రాంతానికి టూర్గా వస్తాడు అనమాట. మద్రాసు గవర్నర్ అంటే మొత్తం అన్ని కర్నూలు, దత్త మండలాలు, సర్కారులు అంటే తీర ప్రాంతాలు అన్నీ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి కదా. కాబట్టి గవర్నర్ యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన డిస్ట్రిక్ట్స్ కలెక్టర్గా పనిచేసినటువంటి కర్నూలు ప్రాంతానికి టూర్ వస్తాడు అనమాట, యాత్రగా వస్తాడు. సో గవర్నర్ పదవిలో ఉండి యాత్రగా రావడంతో అక్కడ కలరా సోకి, సో ఈయనకి కలరా వ్యాధి వస్తుంది. కలరా వ్యాధి సోకి పత్తికొండ అనే ప్రాంతంలో చనిపోతాడు. ఎవరు? థామస్ మన్రో. సో ఏ ప్రాంతము? పత్తికొండ మనకి కర్నూలులో ఉంటుంది. సో కర్నూలులోని పత్తికొండ అనే ప్రాంతంలో ఇతను చనిపోతాడు. ఎప్పుడంటే 1827లో. 1827 సంవత్సరంలో థామస్ మన్రో సో రాయలసీమ ప్రాంతానికి చాలా సేవలు చేసి అలానే పాలేగాను అణచివేస్తాడు.
సో అణచివేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా అభివృద్ధి చేసినటువంటి ఈ థామస్ మన్రో సో చాలా ప్రజల్లో కలిసిపోతాడు అనమాట. రైతువారి వ్యవస్థ తీసుకొస్తాడు. జమీందారుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రైతువారి వ్యవస్థను తీసుకొస్తాడు. సో రైతువారి వ్యవస్థ తీసుకొచ్చి ఆ ప్రజల్లో బాగా మన్ననలు పొందుతాడనమాట. సో అలాంటి వ్యక్తి రాయలసీమలో ఉండే ప్రజలందరూ బాగా ఆదరిస్తారు థామస్ మన్రోని. ఇలా గవర్నర్గా ఉన్నప్పుడు, మద్రాస్ గవర్నర్గా ఉన్నప్పుడు 1827 సంవత్సరంలో పత్తికొండ అనే ప్రాంతంలో కలరా సోకి చనిపోతాడు థామస్ మన్రో. కాబట్టి ఆయన ప్రయాణం అనేది ఎండ్ అయిపోద్ది అనమాట ఇక్కడితో. సో కాబట్టి ఎప్పుడు చనిపోయాడు? 1827లో కర్నూలులోని, సో ఏ ప్రాంతంలో ఉంది పత్తికొండ? కర్నూలు. సో ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పత్తికొండ అనే ప్రాంతంలో చనిపోతాడు అనమాట థామస్ మన్రో. తర్వాత ఇతనికి కొన్ని బిరుదులు ఉంటాయి. సో ఇతను వచ్చేసి ఏమని పిలుస్తారంటే మాండవ ఋషి అని పిలుస్తారు. సో మాండవ ఋషి. సో మాండవ ఋషి అనే బిరుదు ఎవరికి ఉంది? సో మాండవ ఋషి. సో మాండవ ఋషి అనే బిరుదు ఎవరికి ఉందంటే థామస్ మన్రో అనమాట. కాబట్టి థామస్ మన్రోని ఎవరు పిలుస్తారంటే మాండవ ఋషి అనే బిరుదు ఉంటుంది ఆయనకి. సో మాండవ ఋషి అంటారు. అలానే మన్రోలప్ప. సో రాయలసీమ ప్రాంతంలో మన్రోలప్ప అనేది చాలా ఫేమస్ నేమ్ అనమాట. సో మన్రోలప్ప అని చెప్పేసి చాలా మంది పిల్లలకి, సో రాయలసీమ ప్రాంతంలో ఉండే అబ్బాయిలకి అనమాట. సో అబ్బాయిలకి ఇప్పటికి కూడా మనము పేరు చూస్తూ ఉంటాం మన్రోలప్ప అని. సో అప్పట్లో చాలా మందికి మన్రోలప్ప అనే పేరు పెట్టుకునే వాళ్ళు అబ్బాయిలకి. ఎందుకంటే థామస్ మన్రోకి గుర్తు అనమాట. థామస్ మన్రోకి గుర్తుగా ఆయన రాయలసీమలో ప్రజల్ని ఆదరించాడు కదా. సో వాటికి గుర్తుగా మన్రోలప్ప అని పేరు పెట్టుకునేవాళ్ళు అనమాట అప్పట్లో రాయలసీమ ప్రాంతంలో ఆయన చనిపోయిన తర్వాత. ఇప్పుడు కూడా మీరు చూడండి రాయలసీమలో చాలా ప్రాంతంలో మన్రోలప్ప అనే పేరు చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా ప్రసిద్ధికి ఎక్కినటువంటి పేరు అబ్బాయిలకి. ఎందుకు పెట్టుకున్నారంటే థామస్ మన్రో చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా ఈ పేరు అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇలా థామస్ మన్రో యొక్క ప్రయాణం, సో థామస్ మన్రో యొక్క ప్రయాణం అనేది 1827తో ఎండ్ అయిపోతుంది. సో 1827తో ఎండ్ అయిపోతుంది. ఏ పొజిషన్లో ఉంటారు అప్పుడు ఆయన? ఏ పదవిలో? మద్రాస్ గవర్నర్గా ఉంటాడు. సో మద్రాస్ గవర్నర్గా ఉండి ఇది ఎండ్ అయిపోద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎవరో చూద్దాం. థామస్ మన్రో తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ పాలన ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. ఇతనే కాటన్ దొర అంటారు. సో కాటన్ దొర అని చెప్పేసి పిలుస్తారు. సో రాజమండ్రి ఒక విగ్రహం కూడా ఉంటుంది. ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన వ్యక్తి అనమాట. ఎందుకు ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఎటువంటి సంఘటనలు ఈయన కాలంలో జరిగాయి? సో కంపెనీ పాలనలో ఆంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి అనమాట సర్ ఆర్థర్ కాటన్. సో దీనికి సంబంధించి చూద్దాం. 19వ శతాబ్దంలో. సో ఎంత కూడా ఇప్పుడు జరిగింది? 19వ శతాబ్దం అనమాట కంపెనీ పాలన. సో ఆంధ్రాని కంపెనీ పాలన. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తే సర్ ఆర్థర్ కాటన్. సో ఈయన సర్ ఆర్థర్ కాటన్ అనమాట. సో ఫెమిన్స్ అక్కర్డ్ ఇన్ ది ఆంధ్ర ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అనమాట. అంటే ఎక్కువ కరువులు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కరువులు ఎప్పుడు వచ్చాయంటే కరువులు. సో ఆంధ్ర ప్రాంతంలో చాలా కరువులు అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడంటే 19వ శతాబ్దంలో కరువులు వస్తాయి. చాలా పెద్ద కరువులు మనకి చూసుకుంటే విశాఖపట్నం కరువు, గంజాం కరువు, విశాఖపట్నం కరువు, నెక్స్ట్ గుంటూరు కరువు, డొక్కల కరువు అంటారు. 40% మంది జనాభా చనిపోతారు గుంటూరు కరువులో. తర్వాత నెల్లూరు కరువు. ఇలా వరుసగా కరువులు వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా ఆకలితో అల్లాడిపోతూ ఉంటుంది. సరిగా తిండి అనేది ఉండదనమాట. నదుల్లో నుంచి ఏమైనా వాటర్ ఉన్నా కూడా, నదీ జలాలు ఉన్నా కూడా అవి ఎక్కడ ఆగవు. ఎక్కడైతే పుడతాయి అక్కడి నుంచి డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. డ్యాములు ఉండవు. అగ్రికల్చర్ పంటలకి నీటి సదుపాయం సరిగా ఉండదనమాట. సో అటువంటి టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న వ్యక్తే, సో ఉన్నటువంటి వ్యక్తి ఈ సర్ ఆర్థర్ కాటన్ అనమాట. సో ఈయన ఏం చేస్తారంటే ఇక్కడ గుంటూరు ఫెమిన్ ఒకటి వస్తుంది. గుంటూరు ఫెమిన్ అంటే గుంటూరు కరువు అంటారు దీన్ని. గుంటూరు ప్రాంతంలో వచ్చినటువంటి కరువు అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే డొక్కల కరువు అంటారు. సో డొక్కల కరువు ఒక ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా మన దేశంలో వచ్చినటువంటి కరువుల్లో ఇది సెకండ్ అతిపెద్ద కరువు. బెంగాల్ తర్వాత అతిపెద్ద కరువు అనమాట. గుంటూరు కరువుని డొక్కల కరువు అంటారు. ఈ కరువు 1833 నుంచి 34 సంవత్సరాలు వస్తుంది. ఈ కరువులో చాలా మంది చనిపోతారు. లక్షల మంది చనిపోతారు ప్రజలు. గుంటూరు ప్రాంతంలో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతారు. అంటే ఆల్మోస్ట్ గుంటూరులో ఉన్న జనాభాలో 40% మంది, అంటే 40% మంది ప్రజలు చనిపోతారు. సో గుంటూరులో ఉండేవాళ్ళు డైడ్ అనమాట. సో మరణిస్తారు ఈ కరువు వల్ల. వితిన్ 2 years అంటే 2 సంవత్సరాల లోపలే. సో 2 సంవత్సరాల లోపలే గుంటూరులో వచ్చినటువంటి డొక్కల కరువు వల్ల 40% మంది గుంటూరు ప్రజలు చనిపోతారు. ఆకలి బాధలతో చనిపోతారు. సరైనటువంటి ఆహారము లేక, పంటలు పండక, పశువులు చనిపోయి ఎటువంటి ఆధారం ఉండదన్నమాట. ఆహారం అనేది లేక కరువు వల్ల 40% మంది చనిపోతారు. సో మిగిలిన బతికిన వాళ్ళు కూడా బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళిపోతారు. మొట్టమొదటిసారి ఆంధ్రదేశం నుంచి, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు విదేశాలకి వెళ్తారనమాట. సో విదేశాలకు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఒకటి బర్మా. సో బర్మా ప్రాంతానికి వెళ్తారు. ఇంకోటి శ్రీలంక బర్మా ప్రాంతాలకి మొట్టమొదటిసారి తెలుగు వాళ్ళు, అంటే ఈ గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనమాట, వెళ్తారు. సో అర్థమైందా? ఇలా
వీళ్ళంతా కూడా సో బర్మా శ్రీలంక ప్రాంతాలకి బతుకు తెరువు కోసం ఆంధ్ర వాళ్ళు వెళ్తారు గుంటూరు ప్రాంతం నుంచి. ఎందుకంటే వరుసగా కరువులు వచ్చాయి. శ్రీకాకుళం గంజాంలో వచ్చింది, విశాఖపట్నంలో వచ్చింది, గుంటూరులో వచ్చింది, నెల్లూరులో వచ్చింది. ఇలా వరుసగా కరువులు రావడం వల్ల సో ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ చూడండి, గుంటూరు, రాజమండ్రి, మచిలీపట్నం వర్ సివియర్లీ అఫెక్టెడ్ బై ఫెమిన్. ఈ గుంటూరు కరువు వల్ల మనం ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడినటువంటి ప్రాంతాలు అనమాట. సో ఒకటి గుంటూరు, నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి, గుంటూరు రాజమండ్రి, నెక్స్ట్ వచ్చేసి మచిలీపట్నం, గుంటూరు రాజమండ్రి మచిలీపట్నం. సో గుంటూరు రాజమండ్రి మచిలీపట్నం ఈ 3 ప్రాంతాలు కరువు వల్ల చాలా ఇబ్బందులు పడతాయి అనమాట. చాలా పెద్ద మొత్తంలో ఇబ్బందులు పడతాయి. సారవంతమైన నేలలు ఉన్నాయి, కానీ ఆ నేలలోకి వాటర్ రావడానికి ఎటువంటి సదుపాయం లేదు. నదుల్లో వచ్చిన జలాలు కొట్టుకుపోతూనే ఉన్నాయి, సముద్రంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఎటువంటి డ్యామ్లు అటువంటి లేవనమాట. సో కాబట్టి దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం కూడా గమనించేటువంటి అధికారి ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. ఈయన ఆలోచిస్తారు, ఇలా జరుగుతుంది, సో మొత్తం ఈ విధంగా జరుగుతుంది, ఎలాగైనా ఈ కరువుల నుంచి ప్రజలను కాపాడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో ఆలోచించే క్రమంలో ఇక్కడ ఈ సర్ ఆర్థర్ కాటన్, సో మనం చెప్పినటువంటి ఈ సర్ ఆర్థర్ కాటన్, సో సర్ ఆర్థర్ కాటన్ ఏం చేస్తారంటే ఆలోచిస్తాడు. సో ఈయన ఒక ఇంజనీర్ అనమాట, ఈయన ఆలోచిస్తాడు. సో ఇక్కడ కానీ మనం గోదావరి మీద డ్యామ్గా నిర్మించామంటే, డ్యామ్స్ అనేవి నిర్మిస్తే వాటర్ని స్టోర్ చేయొచ్చు, రిజర్వ్ చేయొచ్చు. ఆ స్టోర్ చేసిన వాటర్ని కాలువల ద్వారా అన్ని జిల్లాలకు పంపించామంటే ఖచ్చితంగా ఈ కరువులను ఆపి ప్రజల్లో సంతోషం తీసుకురావచ్చు, పంటలు పండే విధంగా తీసుకురావచ్చు అని చెప్పేసి సర్ ఆర్థర్ కాటన్ భావిస్తాడు. భావించి ఏం చేస్తాడంటే ఇమీడియట్గా కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో కంపెనీ ఎక్కడ ఉంది? మద్రాసు. సో మద్రాసులో మొత్తం హెడ్ కదా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో దీనివల్ల కరువులు వస్తే ఏమవుతుంది? లాస్ ఆఫ్ రెవెన్యూ, అంటే పన్నులు కట్టలేరు ప్రజలు, వచ్చేసి కరువుల వల్ల పన్నులు అనేవి కట్టలేకపోతారు. ఈ పన్నులు కట్టలేకపోతే కంపెనీకి ఆదాయం లేదు. సో కంపెనీకి ఎటువంటి ఆదాయం లేదు కదా, కంపెనీ కూడా లాస్ అయిపోతుంది ప్రజలు పన్ను కట్టకపోతే. ప్రజలు పన్ను ఎప్పుడు కడతారు? సో ప్రజలకి పంటలన్నీ బాగా పండినప్పుడు, లాభదాయకంగా ఉన్నప్పుడు, పంటల దిగుబడి బాగా వచ్చినప్పుడు, వాళ్ళకి ఎటువంటి కరువులు విపత్తులు లేనప్పుడు పన్నులు కట్టడానికి సముఖంగా ఉంటారు, అవునా కదా, ఫేవరబుల్గా ఉంటారు ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు అన్ని కరువులు, చాలామంది చనిపోతున్నారు, ఇంట్లో ప్రజలు చనిపోతున్నారు, కుటుంబ సభ్యులు చనిపోతున్నారు, ఎక్కడ చూసినా కరువులు, ఆహారం లేదు, పశువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి. సో ఇట్లా అనమాట. ఇటువంటి టైంలో పన్నులు కట్టలేకపోతారు. సో గవర్నమెంట్కి తెలుస్తుంది. సో మద్రాసులో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలోచిస్తుంది, ఏమైంది, సో ఆంధ్ర ప్రాంతం నుంచి పన్నులు ఎందుకు రావట్లేదంటే ఇలా తెలుస్తుంది అనమాట. కరువులు విపరీతంగా రావడం వల్ల వాళ్ళు చాలా కోల్పోయారు, పన్నులు కట్టలేకపోతున్నారని తెలుస్తుంది. కాబట్టి ఫైనల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ఖజానాకి గండి పడుతుంది పన్నులు రాకపోవడం వల్ల. సో దీంతో కంపెనీ డిసైడ్ చేస్తుంది అనమాట, సో ఎలాగైనా ఇక్కడ ఒక డ్యామ్ అనే కన్స్ట్రక్షన్ చేయాలి, ఇరిగేషన్ వర్క్స్ చేయాలని చెప్పి చెప్తున్నారు అనమాట. గోదావరి, కృష్ణ, సో ఏ రివర్లో గోదావరి మరియు కృష్ణా నదులు. సో గోదావరి, కృష్ణా నదుల దగ్గర ఎలాగైనా కొన్ని నీటిపారుదల పనులు చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇంకా అనుకోరు ఎటువంటి డ్యామ్స్ నిర్మించాలి అని. సో నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అనుకుంటారు. దీనికి ఎవరు సరైన వ్యక్తి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి సర్ ఆర్థర్ కాటన్ గుర్తొస్తాడనమాట. సర్ ఆర్థర్ కాటన్ గుర్తొస్తాడు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కావేరీ జలాలు, సో కావేరీ రివర్ ఉంది కదా, అక్కడ చాలా నీటిపారుదల వర్కులు చేస్తుంటాడు. సో నీటిపారుదల పనులు చేస్తుంటాడు, ఆ పనుల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనికి కావేరీ రివర్ దగ్గర. సో అందువల్ల సర్ ఆర్థర్ కాటన్ చూజ్ చేసుకుంటారు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ సర్ ఆర్థర్ కాటన్ని చూజ్ చేసుకొని, సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే కెనాల్స్, వాటర్ వర్క్స్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఈ సర్ ఆర్థర్ కాటన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అనమాట సర్ ఆర్థర్ కాటన్ని చూజ్ చేసుకున్నారు. ఇంతవరకు అర్థమైంది కదా, సర్ ఆర్థర్ కాటన్ని బ్రిటిష్ వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇతను మాత్రమే గోదావరి, కృష్ణా దగ్గర నిర్మించగలడు, డ్యామ్స్ ప్రాజెక్టులను నిర్మించగలడు అని చెప్పేసి భావిస్తారు. ఇంతవరకు ఓకే కదా. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ సర్ ఆర్థర్ కాటన్ని గోదావరి, కృష్ణా నదుల దగ్గర ఇరిగేషన్ వర్క్స్ చేయాలని చెప్పేసి సూచిస్తుంది అనమాట. సో దానికంటే ముందు ఇప్పుడు మనం సర్ ఆర్థర్ కాటన్ యొక్క వ్యక్తిగత వివరాలు కొన్ని చూద్దాం. సో ఆయన ఎవరు ఏంటని చెప్పేసి. సో సర్ ఆర్థర్ కాటన్కి చిన్నప్పటి నుంచి కూడా కెనాల్స్ అనమాట, కాలువలు, వాటర్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. అంటే నీటిపారుదల వర్క్స్, సో నీటిపారుదల పనులు ఉంటాయి కదా ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి కెనాల్స్ అనమాట, కాలువలు. సో కాలువలు ఇట్లాంటి చిన్నతనం నుంచి సర్ ఆర్థర్ కాటన్కి చాలా ఇష్టం అనమాట. అంటే సివిల్ ఇంజనీర్ లాగా చాలా ఇష్టం. అలానే ఇతను ఏం చేస్తారంటే ఇదే టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇతను ఈ జాయిన్ ది ఆర్టిలరీ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో, ఎక్కడ? మద్రాస్ ప్రెసిడెన్సీ. సో బ్రిటిష్ వాళ్ళు ప్రెసిడెన్సీ ఎలా తీసుకొచ్చారు? ఫస్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ తీసుకొస్తారు, తర్వాత కలకత్తా ప్రెసిడెన్సీ, ముంబై ప్రెసిడెన్సీ, బాంబే. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ కీలకమైనది అనమాట. బ్రిటిష్ వాళ్ళకి చాలా కీలకమైనది అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, ఓకేనా. కాబట్టి మద్రాస్ ప్రెసిడెన్సీ తీసుకొచ్చిన తర్వాత ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఆర్టిలరీ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. అంటే
సో ఆయుధాలకు సంబంధించి ఆయుధ మరియు ఇంజనీరింగ్ సేవల డిపార్ట్మెంట్లో సేవల విభాగంలో జాయిన్ అవుతాడు. సో గుర్తుపెట్టుకోండి. సో దేంట్లో అంటే ఆయుధ మరియు ఇంజనీరింగ్ సేవల విభాగంలో ఈయన వచ్చేసి జాయిన్ అవుతాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో దాంట్లో జాయిన్ అవుతాడు. సో అర్థమైందా? తర్వాత హీ వర్క్డ్ ఇన్ ది ఇరిగేషన్ వర్క్స్ ఆఫ్ ది కావేరీ బేసిన్ అనేది విశాఖపట్నం. ఆల్రెడీ ఈయనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో విశాఖపట్నం దగ్గర చిన్న చిన్న కాలువల పనులు చేయించుంటాడు. తర్వాత కావేరీ బేసిన్ అనమాట, కావేరీ నది. సో కావేరీ నది దగ్గర కూడా నీటిపారుదల పనులనే చేయించాడు అనమాట. అంటే నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి ఈయనకి తెలుసు అనమాట. ఈయనకి చాలా అవగాహన ఉందని చెప్పేసి ఆల్రెడీ ఇంతమంది పనులు చేయించాడని చెప్పేసి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ ఈస్ట్ ఇండియా కంపెనీ సర్ ఆర్థర్ కాటన్ చూజ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఈ ఆంధ్ర ప్రాంతం, కరువులతో అల్లాడిపోతున్న ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి నదుల దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మించాలని, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ సర్ ఆర్థర్ కాటన్ అయితే చూజ్ చేసుకుంటారు. సో ఆయనకి చిన్నతనం నుంచి కూడా నీటి కాలువలు నీటిపారుదల వ్యవస్థ అంటే చాలా ఇష్టము. అలానే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన ఆయుధ మరియు ఇంజనీరింగ్ సర్వీస్ సేవలో జాయిన్ అవుతాడు. అక్కడ జాయిన్ అయ్యి కావేరీ నది దగ్గర విశాఖపట్నం ప్రాంతంలో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఫైనల్గా 1844లో హీ సబ్మిటెడ్ రిపోర్ట్ టు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ టు కన్స్ట్రక్ట్ ఏ ఆనికట్ అక్రాస్ ది గోదావరి రివర్. ఈయన 1444 సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని ఉంటుంది. అప్పట్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉన్నాయన్నమాట. సో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక విభాగం. సో దీనికి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో గోదావరి దగ్గర డ్యామ్ కట్టాలి, గోదావరి దగ్గర ఆనకట్ట కట్టాలి. సో ఆనకట్ట అనేది కడితేనే ఆ గోదావరి నది జలాలన్నీ కూడా అక్కడ ఆగి మిగతా ప్రాంతాలకు మనం పంపించవచ్చు, అన్ని పంట ప్రాంతాలకి నీటిని అందజేయవచ్చు అని చెప్పేసి సర్ ఆర్థర్ కాటన్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి చెప్తాడు. బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు అనమాట. సో ఫైనల్గా వీళ్ళు శాంక్షన్ చేస్తారు, కంపెనీ శాంక్షన్ అంటూ. సో కంపెనీ వచ్చేసి శాంక్షన్ చేస్తుంది ఇలా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ. సో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే సరే ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తానికి ఇన్ఫార్మ్ చేసుకుని వీళ్ళు చర్చించుకొని సో ఓకే చేస్తారు. సో గోదావరి దగ్గర చేయాలని చెప్పేసి పనులన్నీ కూడా శాంక్షన్ చేస్తారనమాట. సో కాబట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడంటే ఇక్కడ ధవళేశ్వరం అనే ప్రాంతం దగ్గర, సో ధవళేశ్వరం నియర్ రాజమండ్రి అండ్ అపాయింటెడ్ ది హిమ్ యాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. సో కాబట్టి రాజమండ్రి ప్రాంతంలో, సో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అనే ప్రాంతంలో ఇది కట్టనని చెప్తారు. సో కాబట్టి ఏ ప్రాంతంలో? ధవళేశ్వరం ఎక్కడంటే రాజమండ్రి. సో రాజమండ్రిలోని ధవళేశ్వరం అనే ప్రాంతంలో నిర్మించండి, సో ఈ ఆనకట్ట నిర్మించండి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ చెబుతుంది. చెప్పడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఇన్ఛార్జ్ హెడ్గా ఎవరు ఉంటారంటే సర్ ఆర్థర్ కాటన్ అయితే ఉంటాడనమాట. సర్ ఆర్థర్ కాటన్ అయితే దానికి ఆ ప్రాజెక్ట్ మొత్తానికి హెడ్గా ఉంటాడు. సో అర్థమైందా ఇంతవరకు ఎందుకు సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ ప్రభుత్వం చూజ్ చేసుకున్నది? ఒకటి, చిన్నప్పటి నుంచి ఆయనకి కాలువలు నీటిపారుదల వ్యవస్థ గురించి మంచి అవగాహన ఉంది, ఇష్టం కూడా, ఒక ప్యాషన్ అయితే ఉందన్నమాట. తర్వాత ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆల్రెడీ ఇక్కడ విశాఖపట్నంలో అలానే కావేరీ నది జలాల దగ్గర కూడా నీటిపారుదల పనులు చేయించాడు ఇంతకుముందు. కాబట్టి ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంది, ప్యాషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అంతకంటే ఒక వ్యక్తికి ఏం కావాలి ఇన్ఛార్జ్గా ఉండడానికి? సో అందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నుకుంటారనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనమాట. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్ట్, ఇది ఓల్డ్ది. సో అది ఇంకోటి కొత్తదనమాట. అది ఏపీ గవర్నమెంట్ నిర్మించింది, కొత్తది సపరేట్గా. ఇది మాత్రం బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది. సో ఇది ఓల్డ్ వచ్చేసి ఇక్కడ 1852లో ఇది కంప్లీట్ అయిపోద్ది. 1852లో కంప్లీట్ చేస్తారు దీన్ని, ధవళేశ్వరం ప్రాజెక్ట్ని. ఎవరు కట్టారంటే సర్ ఆర్థర్ కాటన్. దాన్ని నిర్మించడం వల్లే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సుభిక్షంగా ఉంటుంది. సో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. సో భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ని. సో భారతదేశ ధాన్యాగారం అని పిలుస్తారు, ఎందుకంటే అంత ధాన్యం పండుతుంది ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణ డెల్టాలో. సో ఇంతవరకు అర్థమైంది కదా ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం ఏంటి, ఎవరిని చూజ్ చేసుకున్నారు నిర్మించడానికి, కరువులు ఎటువంటి కరువులు వచ్చాయి, ఇంకా మనకి ఇతను వచ్చేసి ఎవరు సర్ ఆర్థర్ కాటన్ ఎవరు అసలు, సో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏం చేస్తున్నాడు అన్ని తెలిసాయి కదా. సో ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి.